శ్రీకాకుళం నగరంలోని మార్కెట్ ఏరియాలో డయేరియా ప్రబలుతోంది. బొమ్మిడే కోవెల, మొంటేడి వీధి, మంగవారి తోట ప్రాంతాల్లో డయేరియా లక్షణాలు బయటపడ్డాయి. అతిసార లక్షణాలతో 18 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరోచనాలతో బాధితులు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పర్యటించారు. స్థానికంగా అధికారులు మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. నిన్న మధ్యాహ్నం మాత్రం కొద్దిగా బాగాలేదు. నిన్న మధ్యాహ్నం అంటే కొంచెం అదొకలాగా వచ్చే వార్తలు తాగడానికి కూడా బాగాలేదు. మధ్యాహ్నం బాగాలేవు, నిన్న ఉదయం బాగానే ఉంది. అంటే ఎలా దేని నుండి వచ్చి ఎలాగ వచ్చేది అంటే వాసన లాగా వచ్చే చిన్నది స్మెల్ వచ్చింది. అప్పుడు పట్టలేదు మా తాగడానికి. దాంట్లోకి కలుపుతారు కదా వాటర్ లో, అప్పుడు మందు కలిపి అలాగ అనుకున్నాం. కానీ తాగడానికి మరి పట్టలేదు. నేను ఉదయం పట్టిన నీళ్ళే ఉంచుకున్నాను. ఇప్పుడు ఇదేవి ఇది ఎంతమంది బాగోలేదు? గోల్కొండ రోడ్ అండి. ఇక్కడ నుంచి ఇదంతా గోల్కొండ రోడ్. అది దాటిన తర్వాత ఎంతమంది బాగోలేదు? బాగాలేదని అంటే మరి తెలియదు. మొన్న ఆ మధ్యన వాకింగ్ రోజు అయ్యి అన్నారు. చిన్నటి నుంచి. మరి ఎవరో చనిపోయారు అంటారు. ఎవరు చనిపోయారు? చనిపోవడం అంటే ముందుగా ఎవరో చనిపోయారు, కానీ దీనివల్ల అనుకోలేదు. మన శ్రీకాకుళం ప్రజలందరికీ విజ్ఞప్తి, శ్రీకాకుళంలో ఉన్న దమల్ వీధి, అలాగే కాకి వీధి, గుడి వీధి, మంగువారి తోట, ఈ 4 ఏరియాస్లో కొన్ని ఈరోజు పొద్దున్న నుంచి కొన్ని డైరియా కేసెస్ నమోదైంది. ఈ కేసెస్ ఉన్న చోట్ల దయచేసి మీరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన వాటర్ దయచేసి మీరు తాగకూడదు. గతంలో ఒక 2-3 డేస్ నుంచి వాటర్ మీ దగ్గర పట్టుకుని ఉంటే దయచేసి వదిలేయండి. మీ ఏరియాకి మున్సిపల్ వాటర్ మళ్ళీ ట్యాంకర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అది కాకుండా మీ ఏరియాలో ఎక్కడైనా బాటిల్ వాటర్, ప్యాక్డ్ వాటర్ దొరికితే అది కూడా మీరు తాగొచ్చు. ఎక్కడన్నా మీరు వాటర్ తాగుతున్నారు అంటే బాయిల్ చేసుకుని చాలా బాగా హీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు తాగితే బాగుంటుంది. ఇది కాకుండా ఎక్కడైనా మీకు మెడికల్ పరంగా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్లీ జీజీహెచ్కి లేకపోతే మీ దగ్గర ఉన్న పిఎస్సికి మీరు రిపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.